వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ నుంచి తిరుపతికి రోజు రైలు నడపండి, కేంద్ర మంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వాయిదా, అఖిల భారత పద్యశాలి సభలో పాల్గొననున్న సీఎం. తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు, ఆదిలాబాద్ నల్గొండలో లారీలను ఢీకొన్న ట్రావెల్ బస్సులు. టీడీపీ ఆశావాహుల్లో ఉత్కంఠ, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. జనగామ జిల్లాలో హోటల్ యాజమాన్యం నిర్వాకం, పాచిపోయిన దోశ పెట్టారని కస్టమర్ ఆగ్రహం. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు, కార్మిక ఆనవాళ్లను కనిపెట్టిన జాగిలాలు. కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది, ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బోరుగడ్డ అనిల్. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండన్న రేవంత్ రెడ్డి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకే అని సీఎం. ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్, మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన. కొత్తగా 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, కన్సల్టెన్సీ సంస్థల నియామకానికి టెండర్ల ఆహ్వానం. తప్పిన పెను ప్రమాదం, తిరుపతి రూట్లో విరిగిన పట్ట. తెలంగాణలో బీజేపీ ఇన్ఛార్జి పర్యటన, తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉందన్న బన్సల్. రాష్ట్రంలో తెలుగును ప్రమోట్ చేస్తున్నాం, ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమన్న మంత్రి లోకేష్. వైసీపీకి మరో బిగ్ షాక్, సోషల్ మీడియా ఇన్ఛార్జి రాకేష్ గాంధీ అరెస్ట్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎయిమ్స్లో చేరిక, జగదీప్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. అత్యంత ధనవంతుడిని తానేనన్న ప్రధాని, తన ఖాతాలో కోట్ల మంది మహిళల ఆశీర్వాదాలు ఉన్నాయని వెల్లడి. సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు, బీజేపీ కోసం పనిచేస్తున్న నేతలను పంపించేస్తానని వెల్లడి. కర్ణాటక రాజకీయాలపై స్పందించిన ఏఐసీసీ చీఫ్, కలిసి పనిచేయాలని సీఎం డిప్యూటీ సీఎంకి ఖర్గే ఆదేశం. ఢిల్లీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన రేఖా సర్కార్, మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చేందుకు నిర్ణయం. భారత్ పౌరసత్వాన్ని వదులుకునేందుకు లలిత్ మోడీ దరఖాస్తు, పాస్పోర్టును అప్పగించి 1 పౌరసత్వం తీసుకునేందుకు నిర్ణయం. భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రయత్నిస్తుంది, కార్మిక శక్తిలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న రాష్ట్రపతి ముర్ము. భారత్కు వ్యతిరేకంగా పాక్ చైనా కుమ్మక్కు, నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. పాకిస్తాన్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ, ఆ దేశానికి వెళ్లొద్దంటూ పౌరులకు అమెరికా ఆదేశం. మరికొద్ది గంటల్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్, భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగిందన్న ఢిల్లీ పోలీసులు.